ప్రేక్షకులకు నమస్తే. కాంగ్రెస్ పార్టీకి హిందువులంటే చాలా ప్రేమ అండి. ఎంత ప్రేమ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హిందువులు హింసకులు అని, వాళ్ళు ద్వేషిస్తారని, ఇతరులను ద్వేషిస్తారని ఇలా చెప్తారు. ఈ ఇండీస్ ఏదైతే పార్టీల సమూహం ఉందో దాంట్లో డిఎంకే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మం డెంగ్యూ మలేరియాతో పోలుస్తారు. దాన్ని టోటల్గా నశింపజేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఒక కాన్ఫరెన్స్ కూడా పెట్టుకుంటారు. దాన్ని అటెండ్ అవుతారు. ఓపెన్గా కూడా స్టేట్మెంట్లు ఇస్తారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఖండించదు. మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. ఆయన సుపుత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన కూడా ఆ డిఎంకే పార్టీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో దాన్ని సమర్థిస్తారు. సో మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా హిందువులంటే పరమ ద్వేషం. అందుకే మీరు చూడండి, భారతదేశాన్ని మత ప్రాతిపదిగా విడగొట్టారు. ముస్లింలు కొందరు వెళ్ళిపోయారు. మళ్ళీ ముస్లింలు ఇక్కడ ఉండేటట్టుగా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు. అంటే ఇప్పుడు ముస్లింలకు ఒక దేశం ఇచ్చినప్పుడు అందరు ముస్లింలని వెలగొట్టేయాలి కదా. అంటే బహుశా వాళ్ళకి నమ్మకం లేదు, హిందువులు మాకు ఓటేస్తారు అనే నమ్మకం లేదు. కాబట్టి మళ్ళీ ముస్లింలు ఇక్కడ పెట్టుకున్నారు. సరే, పెట్టుకున్నారు అనుకుందాం. దీన్ని హిందూ దేశంగా డిక్లేర్ చేసేసి హిందూ దేశంగా నడిపించవచ్చుగా. ఎందుకంటే ఒరిజినల్గా అదే ప్లాన్. ఇక్కడ కూడా రాజ్యాంగంలో ఇది సెక్యులర్ దేశం అని చెప్పాల. అయితే తర్వాత ఎమర్జెన్సీ టైంలో సెక్యులర్ అనే పదాన్ని, సోషలిస్ట్ అనే పదాలని యాడ్ చేశారు. కానీ మీరు ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు కూడా హిందువులని తక్కువ చేసి చూడడం. వక్త్ బోర్డ్ అంటూ వాళ్ళకి ఎక్కడంటే అక్కడ కబ్జాలు చేసుకునేటట్టు అధికారాలు ఇవ్వడము, ఏ గుళ్ళైతే కూలగొట్టబడ్డాయో వాటిని తిరిగి తీసుకోకుండా, కోర్టుకు కూడా వెళ్లకుండా చట్టాలు తీసుకురావడము, ఈ గుళ్ళనన్నీ తన ప్రభుత్వం కబ్జాలో పెట్టుకోవడము, దాని నుంచి వచ్చిన ప్రాపర్టీ అంటే ఏదైతే ఆస్తులు డబ్బు వస్తుందో దాన్ని తన కోసం వాడుకోవడానికి. సోమనాథ్ టెంపుల్ని రినోవేట్ చేసినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళు అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళొద్దు అని చెప్పడము, కానీ వీళ్ళు మాత్రం ఇఫ్తార్ పార్టీలు అరేంజ్ చేసుకుని చేయడం. అంటే మీరు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది హిందువులకు వ్యతిరేకంగానే ఎప్పుడు ఉంటుందండి, ఎప్పుడు ఉంటుంది. ఇదే కాదు, వీళ్ళు ముస్లింలని తల మీద పెట్టుకుంటారు. మరి ఓటు బ్యాంకు కంపల్షన్సా ఏంటో మనకు తెలియదు. ఎప్పుడు కూడా హిందువుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడదు. హిందువులు ఏకమవుతున్నారంటే వీళ్ళకి బాధ అయిపోతుంది. ప్రత్యేకమైన ఉదాహరణ ఏంటంటే కుంభమేళ, మహాకుంభలో హిందువులు అనేక దేశాల నుంచి నాగసాధువులు వీళ్ళంతా వచ్చి అక్కడ రిచువల్ స్నానాలు ఆచరించుకోవడం ఆ త్రివేణి సంగమంలో. వీళ్ళకి ఇబ్బంది, మళ్ళీ హిందువులు ఇంతమంది వచ్చేస్తున్నారు, కోట్ల మంది, వీళ్ళకు ప్రాబ్లం. సో మల్లికార్జున్ ఖర్గే గారు ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మహాకుంభకి వెళ్ళి అక్కడ స్నానం ఆచరిస్తే దీనివల్ల ఎవరికైనా అన్నం వస్తుందా, అన్నం తింటారా? అయితే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లే కొన్ని స్నానాలు ఆచరించారు. మరి దానివల్ల ఎవరికైనా తిండి వచ్చిందా, ఎవరికైనా అన్నము వచ్చిందా? అది మనం చూద్దాము. ఆ వీడియో చిన్న వీడియో అండి, అది ఒకసారి నేను మీకు చూపిస్తాను. अरे भाई, गंगा में डुबकी लेने से गरीबी दूर होती क्या? आपको खाना मिलता पेट को, लेकिन आप बताइए. अरे సో ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే గారు ఏమంటున్నారంటే అక్కడ డుబ్కీ తీసుకుంటే ఎవరికైనా అన్నం దొరుకుతుందా, గరీబీ ఏమన్నా దూరం అవుతుందా? సరేనండి, మీరు ఇన్ని సంవత్సరాలుగా గరీబీ హఠావో అని స్కీములు పెట్టారు కదా, దానివల్ల ఎవరి గరీబీ అయినా పోయిందా, పేదరికం ఏమన్నా పోయిందా? సరే, ఇప్పుడు చర్చిలకు వీళ్ళకి మీరు ఫ్రీగా
మతాన్ని ప్రచారం చేసుకోమని, మత మార్పిడి చేసుకోమని హక్కులు ఇచ్చారండి. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, అనేక మంది క్రైస్తవులు చర్చికెళ్తారు. వాళ్ళు అక్కడ వెళ్ళడం వల్ల మన భారతదేశంలో ఉన్న పేదరికం ఏమన్నా పోతుందా? ముస్లింలు ఉన్నారు. వాళ్ళు 5 సార్లు వెళ్ళి మసీద్‌లకెళ్ళి నమాజ్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల భారతదేశంలో ఉన్న పేదరికం పోతుందా? ఇలా మీరు ఎందుకు అడగలేదు? కేవలం హిందువులు వాళ్ళ ఆచారాలు పాటించుకుంటే ఎందుకు అడుగుతారు? మీ లీడరే అంటాడు, హిందువులు గుడికెళ్ళి అక్కడ అమ్మాయిలని వెక్కిరించడానికి వెళ్తారు అని. మరి ఇదే మాట మీ లీడర్లు వేరే మతాల గురించి చెప్పగలరా? చెప్పలేరు. చెప్పలేరు. చెప్పరు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ కంపల్షన్స్. ఓట్ బ్యాంక్ కంపల్షన్స్ ఉన్నాయి కదా! అది చెప్పనివ్వదు. హిందువులు ఏందంటే ఈజీ టార్గెట్ కాబట్టి వాళ్ళని ఏమైనా అనొచ్చు. వాళ్ళు పెద్ద పట్టించుకోరు. దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ వర్క్ ఇవన్నీ గూడా. అయితే సరే, కుంభమేళా వెళ్ళినందుకు పేదరికం ఏమన్నా తగ్గిందా? మన భారతదేశానికి ఏమన్నా లాభం వచ్చిందా? అది చూద్దాము. చూస్తే మనకు కూడా కాస్త ఐడియా వస్తుందండి. సో, మనం కుంభమేళా ఎకానమీని చూద్దామండి. సో, మొదట ఏమనుకున్నారంటే ఒక 45,00,00,000 మంది అక్కడికి వచ్చే అవకాశం ఉంది అనుకున్నారు. 50,00,00,000 దాటిందండి ఆల్రెడీ. సో, దీన్ని మనం కంపేర్ చేద్దాం. కొన్ని దేశాలలో ఇప్పుడు రియో కార్నివల్ అని జరుగుతుంది. అక్కడ 70 లక్షల మంది వచ్చారు. హజ్‌కి 25 లక్షల మంది ప్రపంచం నుంచి వచ్చారు. అక్టోబర్ ఫెస్ట్ అని ఒకటి ఉంది. దాంట్లో 72 లక్షల మంది వచ్చారు. కానీ కుంభమేళా ఇవన్నిటిని బీట్ చేసేస్తుంది. సో, ఒక అంచనా ఏంటంటే కుంభమేళా నిర్వహించడం వల్ల ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ జీడీపీ 1%, అంటే ఇండియన్ ఎకానమీయే 1% పెరుగుతుంది అన్నట్టు. సో, మొత్తం అక్కడ ఇన్‌కమ్ ఎంతొచ్చింది? 2,00,000 కోట్ల ఇన్‌కమ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్‌కి వచ్చే అవకాశం ఉంది అని. సో, మరి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది? 17,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టింది. సో, దీంట్లో మనం చూడండి, రకరకాలుగా ఇన్‌కమ్ వస్తుంది ప్రజలకి. సో, ఎలా వస్తుంది? కొన్ని కొత్త ప్రాజెక్టులు, అంటే ఫ్లైఓవర్లు కట్టారు, 9 పర్మనెంట్ ఘాట్లు కట్టారు, 7 కొత్త బస్ స్టేషన్లు కట్టారు, 12 కిలోమీటర్ల టెంపరరీ ఘాట్లు కట్టారు. ఇక్కడ ఎంతమందిని ఎంప్లాయ్ చేశారు? 37,000 పోలీస్ వాళ్ళు, 14,000 హోంగార్డులు, సీసీటీవీలు, ఇవన్నీ ఖర్చులైనవి. ఇదే కాదండి, ఇప్పుడు హెల్త్ సర్వీసెస్ 6,000 బెడ్లు, 43 హాస్పిటళ్ళు, ఎయిర్ అంబులెన్స్‌లు, శానిటేషన్ వర్కర్లు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇన్ని అరేంజ్ చేశారంటే ఎంతమందికి ఎంప్లాయ్‌మెంట్ వచ్చిందండి? ఇప్పుడు 14 న్యూ ఫ్లైఓవర్లు కట్టారు. అంటే ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది గదా! అది కట్టడానికి వర్కర్లు ఇవన్నీ కావాలి గదా! ఘాట్లు కట్టారు, బస్ స్టాప్‌లు కట్టారు. అంటే కొత్త బస్సులు కూడా అక్కడ నడుస్తున్నాయి. సీసీటీవీలు పెట్టారు. అంటే సీసీటీవీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బిజినెస్ వచ్చిందిగా. ఇప్పుడు 6,000 మంది బెడ్స్, అంటే బెడ్స్ కూడా ఆర్డర్ చేసి ఉంటారు, లేకుంటే లీజ్‌కి తెచ్చుకున్నారు అనుకుందాం. వాడికి కూడా డబ్బులొచ్చాయిగా. ఇప్పుడు 43 హాస్పిటల్లు కట్టారు. అంటే డాక్టర్లకు, నర్సులకు, వార్డ్ బాయ్‌లకు, వీళ్ళందరికి కూడా ఎంప్లాయ్‌మెంట్ వచ్చిందిగా. తర్వాత శానిటేషన్ వర్కర్లకు, వీళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది. సో, ఎంతో ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ చేస్తుంది. ఇప్పుడు ఒక గుడి ఉంది, లేదంటే ఒక కుంభమేళా ఉంది. అది పెట్టామంటే ఎంతో వేల లక్షల మందికి ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది. కాబట్టి దానివల్ల ఎవరికైనా పేదరికం తగ్గుతుందా అంటే, మరి మీరు చేసిన ఏ స్కీమ్ వల్ల పేదరికం తగ్గిందండి? సరే, అది వదిలేద్దాం. ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ ఉందండి. ఎన్నో బస్సులు, ఆటోలు, వీళ్ళకందరికీ ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది కదా. హాస్పిటాలిటీ, అక్కడ హోటళ్ళు పెట్టారు. ఫుడ్, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏదో భోజనం చేసుకుంటారు, ఏదో ఇంట్లో ఉంటారు, టెంట్‌లో ఉంటారు. వాళ్ళకందరికీ జాబ్స్ వచ్చాయిగా. ఇప్పుడు బోట్లు నడిపించే వాళ్ళు ఉన్నారండి ఉత్తరప్రదేశ్‌లో గానీ, వీళ్ళంతా అక్కడికొచ్చి వాళ్ళ బోట్లు తెచ్చుకొని సర్వీస్ ఇస్తున్నారు కదండీ. సో, వాళ్ళకు జాబ్‌లొచ్చినాయిగా.
ఆ జాబ్లతోటే వాళ్ళు డబ్బులు సంపాదించుకొని తింటారు కదా ఏదో. ఇప్పుడు టాయిలెట్ మేనేజ్మెంట్ ఉంది. ఎంతమంది శానిటరీ వర్కర్లకు జాబ్ వస్తుందండి? తర్వాత టెంట్లు ఉన్నాయి. ఎంతమందికి జాబ్లు వచ్చాయి? సో టెంపుల్ ఎకానమీని వీళ్ళు ఎంత తక్కువ చేసి మాట్లాడతారంటే, ఇంకోటి అక్కడ హజ్ సబ్సిడీలు ఇస్తారు మరి. ఆ హజ్ సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? సో ఇప్పుడు హజ్ సబ్సిడీలు మీరు ఇస్తున్నారు, లేకుంటే ఎక్కడో బెత్లెహేమ్కి పోదామో ఇజ్రాయెల్కి పోతారని చెప్తున్నారు. దానివల్ల ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? ఎవరికైనా అన్నం పెట్టగలిగారా? ఏం లేదు. సో ఒక హిందువుల పండగ వచ్చిందనుకోండి, దాన్ని బేస్ చేసుకొని కొన్ని వేల మంది బతుకుతారు. దసరా వచ్చిందనుకోండి, ఆర్టీసీ సంపాదిస్తుంది, పూలమ్మేవాడు, పండ్లమ్మేవాడు, ఎంతో మంది బతుకుతారు. కేవలం హిందువులు మాత్రమే కాదండి, ముస్లింలు పూలు అమ్ముకుంటారు, క్రిస్టియన్లు అమ్ముకుంటారు, క్రిస్టియన్లు గుళ్ళ దగ్గర పూలు అమ్ముకుంటారు, సామాన్లు అమ్ముకుంటారు. కానీ ఒక చర్చి దగ్గర హిందూ ఏమన్నా బతుకుతాడు? అసలు వాడిని రానివ్వరు. ఆ పాస్టర్ ఉన్నాడు కదా, వాడు మాత్రమే ఆ కొబ్బరి నూనెలు అమ్ముకుంటాడు, టవళ్ళు అమ్ముకుంటాడు, కర్చీఫ్లు అమ్ముకుంటాడు. వేరే ఎవ్వరు బాగుపడరు. సో హిందువులని తక్కువ చేసి మాట్లాడతారు. హిందువుల వల్లనే ఈ దేశం బతుకుతుంది. ఇప్పుడు మనం అనుకుందాం, ఈ హలాల్ సర్టిఫికేషన్ ఉంది, దీనివల్ల ఎవరికి లాభం అండి? ప్రోడక్ట్స్ కాస్ట్ పెరిగిపోయింది. ఒక ప్రోడక్ట్ ఇంత కాస్ట్ ఉంది, హలాల్ సర్టిఫికేషన్కి డబ్బులు కట్టాలి కాబట్టి కాస్ట్ పెరిగిపోతుంది. కేవలం ముస్లింలు మాత్రమే బతుకుతాడు. ఒక హిందూ అయిన వాడు హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ ఎందుకు తినాలి? నాకేం అవసరం? నువ్వు అల్లా పేరున దాన్ని ప్రిపేర్ చేసావు, నాకేం అవసరం? కృష్ణుడి పేరు మీద ప్రిపేర్ చేయి, లేకుంటే వినాయకుడికి ఏదో స్తోత్రం చెప్తూ దాన్ని రెడీ చేస్తే అది నేను తీసుకుంటా, నాకు లాభం ఉంటుంది. నాది కాని దేవుడిని నేను తీసుకొని మొక్కారు, నేను ఎందుకు వాడాలి ఆ ప్రోడక్ట్ని? సో ప్రేక్షకులు ఈ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ ఎకోసిస్టమ్ అంతా ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు చేసుకునే పండుగలు కానీ దీనివల్ల ఎవరికీ లాభం లేదు, ఎవరికీ ఫుడ్ రాదు. కానీ ఒక హిందూ పండుగ వస్తే మాత్రం దీనివల్ల అందరికీ లాభం, అందరూ బతుకుతారు. ఇన్ఫ్యాక్ట్ పూర్వకాలంలో ఇవన్నీ మనం చూస్తే ఒక 3 to 4% జీడిపి ఏదైతే మన భారతదేశంలో ఉందో అది టెంపుల్స్ వల్ల, గుళ్ళ వల్ల వస్తుంది. కుంభమేళ వల్ల ఎన్నో కోట్ల మందికి జాబ్ వచ్చింది. పూసలు అమ్ముకునే వాళ్ళు కొన్ని లక్షలు లక్షలు సంపాదించుకున్నారు. పూసలు హారాలు ఉంటాయి కదా, అది అమ్ముకున్న వాళ్ళు లక్షలు సంపాదించుకున్నారు. ఇది టెంపుల్ ఎకానమీ, ఇది హిందువుల పవర్. ఇది అర్థం కాని పొలిటికల్ లీడర్లు నోటికొచ్చింది వాగుతారు. వాళ్ళేమన్నా కాంట్రిబ్యూట్ చేస్తారా? కాంట్రిబ్యూట్ చేయరు. హిందువులని తిట్టడమే పనిగా పెట్టుకుంటారు, హిందువులని తక్కువ చేయడం పనిగా పెట్టుకుంటారు. సో మళ్ళీ హిందువులు మెజారిటీ, మళ్ళీ వాళ్ళు ఓట్లు కావాలి వీళ్ళకి, వాళ్ళని తిడతారు, అయినా ఓట్లు వేయించుకుంటారు. అమాయకమైన హిందువులు, మూర్ఖపైన హిందువులు వాళ్ళకి పోయి ఓట్లు వేస్తారు. ఇది భారతదేశంలో హిందువుల పరిస్థితి. సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జయ శ్రీరామ్.